మన దేవుడు ఎలాంటివాడో మీకు తెలుసా? ఒకవేళ తెలియాలంటే ఈ వార్తనం చివరి వరకు చూడండి. అందరికీ ప్రైజ్ లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వార్తనం చూసుకుందామా? అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. ఈరోజు దేవుని వార్తనము కీర్తన గ్రంథము 145 అధ్యాయము 17 వచనం. యెహోవా తన మార్గం అన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. ఈ వచనం మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మరి మన దేవుడు నీతి గలవాడు, మరి తన ప్రజల పట్ల ఆయన ఎంతగానో కృప చూపువాడు అని మనకు ఈ వచనం అనేది తెలియజేస్తుంది. ఇక్కడ ఆయన నీతి మనకు న్యాయాన్ని, రక్షణను ఇస్తుంది. అదేవిధంగా ఆయన కృప మనకు క్షమించగలిగే ఒక గొప్ప భాగ్యం అనేది ఇస్తుంది. మీరు ప్రార్థించినప్పుడు ఈ విధంగా ప్రార్థించండి. ఈసారి ఎలాగంటే, ప్రభువా నీవు నీతిమంతుడు కాబట్టి నా పరిస్థితిని ఒకసారి చూడు, నీవు కృప చూపువాడు కనుక నా పరిస్థితిలోంచి, నా ఉన్న ఆలోచనల నుంచి, నా ఉన్న వ్యాధుల నుంచి నీ కృప మా మీద చూపు అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతగానో నీ పట్ల నీతి చూపగలుగుతాడు, నీ పట్ల కృప అనేది చూపించగలుగుతాడు. ఆయన ఇక్కడ దేవుడు నీతి ఆయన చేసే ప్రతి పనిలోనూ ఎంతో న్యాయబద్ధంగా, క్రమబద్ధంగా అనేది జరుగుతుంది. మనం ఒకవేళ తప్పు చేసామనుకో ఆయన నీతిని బట్టి ఆయన ఎంతగానో మనం శిక్షించడం అనేది జరుగుతుంది. అదే ఆయన శిక్షించడమే కాకుండా మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పులను క్షమించి మన మీద కృప చూపడడం అనేది కూడా జరుగుతుంది. ఆయన కేవలము న్యాయము చేసి మనల్ని శిక్షించే ఒక దేవుడు అయితే కాదు. ఆయన ఎంతగానో మనం తప్పు చేసినా ఒకవేళ దాన్ని క్షమించి మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన కృప మన మీద అనేది చూపెడుతున్నాడు. ఈ లోకంలో మనుషులు తన పక్షపాతం అనేది వారు చూపించగలరు, వారి బుద్ధి వారు చూపించగలరు, కానీ దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతంగా ఒకరి పక్షమున ఆయన వాచ్యమాడు. ప్రతి ఒక్కరికి న్యాయం అనేది తీరుస్తాడు. ఈ లోకంలో మనుషులు చాలా వరకు ఎవరైతే వాళ్ళకు అనుగుణంగా ఉంటారో, ఎవరైతే వాళ్ళకు మంచిగా ఉంటారో వారి పక్షమున వారు న్యాయం అనేది జరిగిస్తారు. ఒకవేళ అది అన్యాయమైనా కూడా అది న్యాయము అని అనిపించేలాగా వారు చేయడం అనేది జరుగుతుంది. కానీ దేవుడు నువ్వు తప్పు చేయలేదని ఆయనకు తెలిసిందంటే ఆయన ఏ మాత్రమును వెనుకాడకుండా నీ పక్షమున ఆయన వాచ్యమాడతాడు. నీ పక్షం న్యాయం కొరకైనా ఎదురు చూస్తుంటాడు, పోరాడుతూ ఉంటాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో మరి ఎంతోమంది మనుషులను నమ్ముకొని, ఎంతోమంది మనుషులను ఆశ్రయించి నువ్వు న్యాయం అనేది కోల్పోయి జీవిస్తున్నావా? అయితే ఈరోజు నా దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నీ పక్షమున వాచ్యమాడతాడు. దేవుడి నీ పక్షమున న్యాయము క్రమబద్ధీకరంగా అయినా తీరుస్తాడు. న్యాయము తీర్చడమే కాకుండా ఆయన నీ మీద కృప అనేది చూపడతాడు. ఈ లోకంలో మనుషులు తన స్వనీతిని బట్టి ఎంతగానో అతిశయపడుతున్నారు. చాలామంది నీతి చేసాం కదా, నీతి కార్యాలు చేసాం కదా, ఎంతో మందికి ఎన్నో మేలులు చేస్తాం కదా, ఎన్నో అన్నదానాలు చేసాం కదా, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం కదా అని చెప్పి ఎవరికి వారు తమ స్వనీతిని బట్టి ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ వారు చేసేది నీతి కాదు, అది వారు చేసి తన స్వనీతి. స్వనీతి అంటే ఏంటంటే వారికి ఉన్న ఒక గర్వం, వారికి ఉన్న ఒక ఆలోచన, వారికి ఉన్న ఒక విధిని బట్టి వారు నీతి చేసామని అనుకుంటారు. కానీ నీతి జరిగించాలన్నా, నీతి కార్యాలు చేయాలన్నా దేవుడు ఒకడే మనల్ని బట్టి చేయించగలుగుతాడు. నువ్వు ఏ రోజైతే దేవుడి మీద ఆధారపడి, ఏ రోజైతే దేవుని ఆశ్రయించి నువ్వు కార్యక్రమాలన్నీ చేసినట్లయితే అది దేవుడిని నీతి కార్యాల్లోకి చేర్చి నీ మీద ఆయన కృప అనేది చూపెడతాడు. ఈరోజు కేవలం మనం ఎలా ఉన్నామంటే దేవుని కృప అని చెప్పి చాలామంది క్రైస్తవులు అంటుంటారు. మనం మాట వరకు మనం ఏమంటామంటే ఈరోజు ఎలా ఉన్నామంటే బాగున్నారమ్మా అని అడిగామనుకోండి, బాగానే ఉన్నానని దేవుని కృప బట్టి బాగానే ఉన్నామని చెప్పి చాలామంది ఆయన కృప ఆయన కృప ఆయన కృప అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ నిజంగా ఆయన కృప ఎందుకు మన మీద చూపడుతున్నాడు అని ఆలోచించుకున్నట్లయితే నీవు ఆయన కొరకు ఒక సాక్షిగా నిలబడడానికి ఆయన కృప అనేది నీకు చూపడుతున్నాడు. ఎందుకు చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఆయన ఎంతో మందికి సువార్త ప్రకటించాడు, ఎంతో మందిని ఆదరించాడు, ఎంతో మంది రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఆయన చేయడం అనేది జరిగింది. కానీ ఆయన ఏ మాత్రమును మరి తప్పు చేయకుండా ఆయన మీద నింద వేసుకుని మరి తప్పు చేయకపోయినా పిలాతు రాజు చేతిలో ఆయన మరణశిక్ష అనేది విధించడానికి ఆయన మరి సిద్ధపడ్డాడు. ఆయన ఏ తప్పు చేయకపోయినా మరి ఒక రాజు శిక్షించిన శిక్షకైనా ఒక పాత్రుడు అయ్యాడు. మరి ఈరోజు నువ్వు తప్పు చేయకపోయినా చాలామంది నేను నిందిస్తున్నా, నువ్వు ఎంతగానో మరి బలహీన పడిపోతున్నావా?
ఎంతగానో మరి నువ్వు కృంగిపోతున్నావా, నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను ఎందుకు ఇలా అంటున్నారని చెప్పి దిగులు పడుతున్నావా? మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ తప్పు చేయలేదు, ఆయన శిక్షించారు. ఆయన ఏ మాత్రమును చింతించలేదు. ఆయన తండ్రి ఏమైతే చెప్పాడో అది లేఖనము నెరవేర్చడానికి ఆయన ముందుకు వచ్చాడు. మరి ఈరోజు నీ కొరకు, నీ పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆనాడు శిలువలో ప్రాణత్యాగం అనేది చేశారు. ఈరోజు నీకు వస్తున్న నిందలు కానీ, ఈరోజు నీ మీద వస్తున్న అబద్ధ సాక్ష్యాలు కానీ, మరి ఎన్ని వచ్చినను నువ్వు ఏ మాత్రము భయపడకుండా, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా మార్గం అన్నట్లు ఆయన నన్ను నడిపిస్తాడు, నా నీతి వలన ఆయన నాకు క్రియలు అనేది చూపెట్టగలుగుతాడు, ఆయన నా కృప నా మీద ఉంటుందని ఎప్పుడైతే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగలుగుతావో, ఆ రోజు నీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది నిన్ను వేలెత్తి చూపించినా నువ్వు ఏమాత్రము కూడా భయపడవు. ఎందుకంటే నీకు ధైర్యం ఇచ్చే యొక్క శక్తి మన యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది. కనుక నువ్వు ఏమాత్రం భయపడద్దు, ఏమాత్రం నువ్వు చింతించవద్దు, ఏమాత్రం నువ్వు కుంగిపోవద్దు. చిన్న ప్రార్థన. ప్రేమగలంతే అండి, కృపగలని దేవా, ఈ రోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం నాయన. నీ మార్గం అన్నట్లో నీతి గలవాడు అవుతండి ప్రభునైనా, యథార్థులుగా ఉండేవాడు అవుతండి నాయన. మా క్రియలను బట్టి మా మీద కృప చూపేవాడు, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ లోకంలో మనుషులు పక్షపాతం చూపించవచ్చేమో కానీ నువ్వు ఎంత మాత్రమూ పక్షపాతం చూపించే దేవుడు కాదయ్యా. మేము ఎలా ఉన్నప్పటికీ, ఏ అర్హత మాకు లేనప్పటికీ మా మీద కృప చూపే గొప్ప దేవుడు అయ్యా. అవునయ్యా తండ్రి ప్రభునైనా, ఏ అర్హత లేని మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు అయ్యా. మా జీవితంలో ఏదైతే అవసరతలు ఉన్నాయో ప్రతి ఒక్కరి జీవితంలో అవసరతలు తీర్చమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ చిన్న ప్రార్థన, మిక్కిలి ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం మా పేపర్లో గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరిని దీవించును గాక. ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ యొక్క ఛానల్ ఫాలో చేయండి. దేవుని చిత్తం మీద రేపు దినం మరొకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.